హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ షెఫ్ వినీత్ గుంటి, తెలంగాణ ఫుడ్స్. సో ఇవాళ మనము చికెన్ మంచూరియా ఎలా చేసుకుందామో చూద్దాము. ముందుగా నేను బోన్లెస్ చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నాను. సో దాంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ కూడా వేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకు చికెన్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ జింజర్ వేసాను, జింజర్ పేస్ట్ అనమాట. సో నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా వేసాను. సో మైదా 3 టేబుల్ స్పూన్ ఎందుకు వేసాను అనమాట, మనకు ఎక్కువ వేస్తే దానికి కోటింగ్ ఎక్కువ అయిపోయి మనకు తినేటప్పుడు మొత్తం పిండి పిండి అనిపిస్తుంది అనమాట. సో అందుకే నేను 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను మైదా. సో మీరు కూడా చూసి వేసుకోండి, ఎక్కువ వేయకండి, ఎంత తక్కువ ఉంటే అంత బెటరు. సో మైదా వేసిన తర్వాత ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోండి. కొంచెం వాటర్ 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసుకొని మిక్స్ చేసేసుకొని, సో ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని 5 to 10 మినిట్స్ సైడ్ పెట్టుకుందాము. మనము చేసిన మసాలా మొత్తం మ్యారినేట్గా దానికి మసాలా మంచిగా పట్టుకోవడానికి చికెన్కి. సో నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ హీట్ చేసేసుకుందాము. సో చూసారు కదా, ఆయిల్ పెట్టుకొని హీట్ చేసేసుకున్నాను నేను. సో ఆయిల్ హీట్ చేసుకున్నాను కదా, చికెన్ అనేది మనకు మ్యారినేట్ అయింది మంచిగా. సో ఇలా ఆయిల్లో హీట్ అయిపోయిన తర్వాత విడివిడిగా చికెన్ అనేది వేసుకుందాం అనమాట మనము. సో ఒక్కొక్క పీస్ విడివిడిగా వేసుకుందాం మనము చికెన్ది. సో మనం ఇలా చికెన్ వేసేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం టు హై ఉండాలి. సో చూసారు కదా, ఇలా మొత్తం ఒకసారి వేసేసుకున్న తర్వాత మనం మైదా మిక్స్ చేసాం కాబట్టి మైదాకి మన స్టిక్కీ నేచర్ ఉంటుంది. సో స్టిక్కీ నేచర్ ఒకసారి కడాయికి చికెన్ అనేది స్టిక్ అవుతూ ఉంటుంది కాబట్టి ఒకసారి మనం మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసేసుకుంటే దాన్ని విడిపోయి మంచిగా కుక్ అవుతుంది అనమాట. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వదిలేద్దాము. చికెన్ అనేది కుక్ అవ్వడానికి గోల్డెన్ రెడ్ కలర్లో రావాలి మనకు చికెన్ అనేది. సో చూసారు కదా, చికెన్ అనేది ఎలా గోల్డెన్ రెడ్ కలర్లో వచ్చిందో. సో ఇలా రావడానికి నాకు ఎగ్జాక్ట్ 10 మినిట్స్ పట్టింది అనమాట. సో ఇలా చికెన్ అనేది సైడ్ తీసేసుకుందాము. సో సైడ్ తీసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ చికెన్ ఉంది కదా, రెస్ట్ ఆఫ్ ద చికెన్ కూడా సేమ్ ప్రాసెస్లో వేసేసుకొని సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకుందాము. సో సేమ్ ప్రాసెస్ కాబట్టి మనకు ఫ్లేమ్ అనేది మీడియం టు హై ఉండాలి. సో మీడియం టు హై అని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎందుకంటే చికెన్ కుక్ కాదు ఎక్కువ ఉంటే. సో నెక్స్ట్ వాక్ తీసుకున్నాను. వాక్లో ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ ఒకటి చిల్లీ తీసుకొని షాలో ఫ్రై చేశాను అనమాట. కొంచెం ఫ్రై చేశాను, ఎక్కువ కాకుండా. సో నెక్స్ట్ వచ్చేసి జింజర్ పేస్ట్ వేసాను. సో జింజర్ పేస్ట్ తర్వాత కొంచెం కారం వేసుకున్నాను, హాఫ్ టీ స్పూన్. సో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సోయా సాస్ వేసాను, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వెనిగర్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ సాస్ కూడా వేసుకున్నాను, రెడ్ చిల్లీ సాస్ అనమాట. సో ఇవి వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. సో మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత నేను ఒక పోర్షన్ చేస్తున్నాను కాబట్టి 1 పోర్షన్ ఆఫ్ మంచూరియన్కి 1 ladle ఆఫ్ వాటర్ పడుతుంది మనకు. సో వాటర్ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత బాయిలింగ్ వదిలేసింది. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం చికెన్ అనేది దీంట్లో వేసుకుందాము. సో చూసారు కదా, ఇలా చికెన్ మొత్తం దీంట్లో వేసుకుందాం మనము. చికెన్ అనేది వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసి చికెన్ బాయిల్ కావడానికి, అంటే మనము గ్రేవీ వాటర్ చేసాం కదా, అది మొత్తం చికెన్ పీల్చుకోవడానికి వదిలేద్దాము. సో చూసారు కదా, ఇలా పీల్చుకుంది. ఒకసారి టేస్ట్ చేసేసి దాంట్లో ఏమైనా స్పైసెస్ ఏమైనా తక్కువ ఉంటాయి చూద్దాం. నాకు ఇక్కడ సాల్ట్ తక్కువైందనమాట. సో నాకు నా టేస్ట్కి తగ్గట్టు నేను సాల్ట్ వేస్తున్నాను. సో మీరు సాల్ట్ చూసి యాడ్ చేసుకోవచ్చు. సో ఈ కన్సిస్టెన్సీలో మీరు ఏమన్నా యాడ్ చేసేసుకోవచ్చు. సాల్ట్ కానీ ఎనీ స్పైసెస్ కానీ తక్కువ పడితే యాడ్ చేసుకోవచ్చు. సో ఒకసారి మంచిగా టాస్ చేసేసుకొని హై ఫ్లేమ్లో ఉండాలన్నమాట మనం మంచిగా వేసేటప్పుడు, హై ఫ్లేమ్లో. సో నాకు అయిపోయింది చూడండి, ఇక్కడ కొరియండర్ మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి టాస్ చేసుకుంటాను. టాస్ చేసేసుకున్నాను కదా మళ్ళీ ఒకసారి. సో ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్కి తీసుకుందాను.
సో సర్వింగ్ ప్లేట్కి ఇది చేసుకున్నాను. సో చూసారు కదా మంచూరియా అనేది ఎలా వచ్చిందో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ షెఫ్ వినీత్ గుంటి, తెలంగాణ ఫుడ్స్. థ్యాంక్ యూ.